న్యూస్. హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరు. ఎన్నిసార్లు రూల్స్ గుర్తు చేసినా బేఖాతరు చేస్తారు. తీరా ప్రాణాలు పోయాక లబోదిబోమంటారు. అందుకే హెల్మెట్ రూల్ కఠినంగా అమలు చేయాల్సిందేనని భావిస్తున్న తెలంగాణ సర్కార్ కొత్త నిబంధన పెట్టింది. తొలిసారి ఆదిలాబాద్ జిల్లాలో అమల్లోకి రాబోతున్న ఆ కొత్త రూల్ ఏంటి, ఎలా అమలు చేస్తారు, హెల్మెట్ వాడని వారిని ఎలా దారిలోకి తీసుకొస్తారు? ఆదిలాబాద్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా వాహనదారులు హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నింపే నిబంధనను తీసుకొస్తున్నారు. ఈ రూల్ వచ్చే నెల 2 నుంచి అమల్లోకి వస్తుంది. హెల్మెట్ లేని వాళ్లకి పెట్రోల్ పోయవద్దని అన్ని బంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు 254 పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. జరుగుతుంది. వీటిని అరికట్టే దిశలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము 2 వీలర్ బైక్ రైడర్స్ ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు పెట్రోల్ పంపుకు వెళ్ళినట్టయితే హెల్మెట్ ధరించి ఉంటేనే పెట్రోల్ పోయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో వినూత్నంగా మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టడం జరిగింది. ద్విచక్ర వాహనదారులందరికీ విజ్ఞప్తి, మీరు హెల్మెట్ ధరించి వాహనం నడిపినట్టయితే తలకు గాయాల వల్ల చనిపోతున్నటువంటి ఈ యాక్సిడెంట్స్లో 80% 90% యాక్సిడెంట్స్ మనము ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించండి. కొత్త నిబంధనతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు సైతం గందరగోళంలో ఉన్నట్టు తెలుస్తోంది. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయమంటే వాహనదారులు ఎలా స్పందిస్తారో అన్న అనుమానంలో ఉన్నారు. ప్రస్తుతం పెట్రోల్ కోసం వచ్చేవారిలో సగానికి పైగా హెల్మెట్ లేకుండా వచ్చేవారే. ఇదిలా ఉంటే అప్పుడే పెట్రోల్ బంకుల దగ్గర హెల్మెట్ అమ్మకాల సందడి మొదలైంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు విధిస్తామని పోలీసులు చెప్పడంతో వాహనదారుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం నో హెల్మెట్, నో పెట్రోల్, నో ఎంట్రీ ఇన్ అనే నిబంధన ఉత్తరప్రదేశ్లో విజయవంతంగా అమలవుతోంది. అయితే మొదటిసారి తెలంగాణలో, అందులోనూ ఆదిలాబాద్ జిల్లాలో అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాల్లో సైతం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నిబంధనలు మంచిదే అయినా ప్రస్తుతం జిల్లాలో హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్నది కేవలం 10% మందే. సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ద్వారా ఒకటి బైక్ ర్యాలీ, హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా లోకల్ ఎస్హెచ్ఓ గారు, నేను అందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ రోడ్ సేఫ్టీ లెవెల్ సంబంధించి మాట్లాడితే లోకల్ కమ్యూనిటీ కాకుండా పోలీస్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, ఆర్టీఏ, ఆర్ఎండ్బి,